హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. మరి కథలోకి వెళ్తే, తులసి ఇంటర్ పాస్ అయ్యి 2 ఏళ్లయింది. ఆమెకి పెళ్లి చేస్తే ఒక బరువు తీరిపోతుందని తల్లిదండ్రుల ఆరాటం. తులసికి కూడా తనకు పెళ్లి త్వరగా అయిపోతే బాగుండు అనుకుంటున్నది కాబట్టి, తల్లిదండ్రుల ప్రయత్నం చూసి నాకిప్పుడే పెళ్ళేంటి అని రొటీన్ డైలాగ్ అనలేదు. పైగా ఆమె పెద్ద అందగత్తె కాదు, సామాన్యమైన అందం. సాటి నేస్తులకు పెళ్లి అయిపోయి తన ముందే భర్తలతో సరదాగా తిరగటం, కొందరైతే చంకలో చంటోళ్ళకి ముక్కు చీమిడి తుడవటం చూసి తను కూడా వైవాహిక జీవితంలోని అలాంటి థ్రిల్ అనుభవించాలని గట్టిగా అనుకున్నది. పైగా మొన్న ఈ మధ్య ఓ నేస్తురాలు, ఏమిటే పెళ్లి చేసుకోవా ఏంటి, మనిషి ముదిరిపోతున్నావు, లేట్ చేస్తే తర్వాత ఎవడు రాడు ముందుకు అనేసింది. అప్పట్నుంచి తులసి మనసులో కంగారు ఎక్కువైంది. రాత్రి మనసు శరీరం ఏదో కోరి చేసే అల్లరి కన్నా ఈ నేస్తుల వెటకారాలు చికాకు పెడుతున్నాయి కూడా. నిజానికి ఆమెకి మేనరికం ఉంది. బావగిరి ఈమెకి వరస ఈడుజోడు కూడా. అతనికి తులసి అంటే ఇష్టం, కానీ తులసి మేనత్త జానకి తులసి అంటే ఇష్టం లేదని చెప్పలేం, కానీ తులసి అంతస్తు అంటే ఇష్టం లేదు. చెల్లెలు జానకి బాగా ఉన్న వాళ్ళ సంబంధం చేసిందే తులసి తండ్రి సుబ్బారావు. జానకి కలవారింటిలో పడ్డాక మనసు ట్రాక్ తప్పింది. ఇప్పుడు అన్నగారు మధ్యరైతు వాడయ్యాడు. తన స్టేటస్కి తూగని వాడయ్యాడు. గిరి ఏమో తులసిని చేసుకుంటా నాకు నచ్చింది అంటాడు. జానకమ్మ ఏమో నిన్ను పెద్ద చదువులు చదివించా, చక్కగా ఉన్నావు, ఆ జిడ్డు మొహంది నీకు ఈడుజోడా ఏంటి, కాదు, పైగా కట్నమిచ్చే తాహత వాళ్ళకి లేదు, నేను దర్జా అయిన సంబంధం కుదురుస్తా, చేసుకోవాల్సిందే అని కొడుక్కి ఖండితంగా చెప్పింది. తులసికి బావగిరి అంటే ఏ అభిప్రాయం లేదు. ఆమెకి తెలుసు వాళ్ళ స్తోమత వేరు, మనది వేరు అని. ఆశ కూడా పెట్టుకోలేదు. ఇద్దరు కలిస్తే నవ్వుతూ మాట్లాడుకుంటారు. మరదలనే చపలత్వం. చనువుతో తులసి బుగ్గగిలినా, చెవి మెలిపెట్టినా బావా ఏంటి ఇది అన్నట్లు మిర్రి చూసేది. అంతే. ఆమెకి తనంటే ఇష్టమనే భావనలో ఉన్నాడు గిరి. కానీ తల్లి మాట జవదాటలేదు. ఇది పరిస్థితి. మొత్తం మీద సుబ్బారావు తులసి కోసం చూసిన సంబంధంలో ఒకటి ఫేవరబుల్గా కనపడింది. తులసి తల్లి సుబ్బలక్ష్మికి కూడా ఆ సంబంధం నచ్చింది. కుర్రాడు ఎంఏ చదివి మున్సిపల్ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్గా చేస్తున్నాడు. అతనిలో కళాపీపాస అదనపు ఆకర్షణ. కవి కూడా, ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ బాగా తిరుగుతుంటాడు. తులసి ఆలోచన, ఆయన కవి అయితే భావకుడు కాబట్టి నన్ను కావ్య నాయకులా చూసుకుంటాడు కదా అని ఆనందపడింది. వద్దని చెప్పడానికి కారణాలు కూడా లేదు. సరే మీ ఇష్టం నానా అనేసింది. సుబ్బారావు అమ్మయ్య అనుకొని పెళ్లి పనిలో పడ్డాడు. సుబ్బలక్ష్మికి కూతురంటే పెళ్లి కూతురు అవుతుంది కాబట్టి ముదిగారం ఎక్కువైంది. తులసికి పెళ్లి కుదిరిందని తెలిసిన గిరి బాధపడినప్పటికీ ఇప్పుడున్న స్థితిలో అతను నిస్సహాయుడు. తులసికి నిర్ణయించిన వరుడి పేరు సత్య. పెళ్లి చూపుల్లో చూసింది తులసి. మాట తీరు బాగుంది. సత్య తరపున పెద్దావిడ ఎవరో పాట ఒకటి పాడి వినిపించమంటే ఆమెని ఇబ్బంది పెట్టకండి అని కూడా అనటం తులసికి నచ్చింది. ఒక శుభముహూర్తాన తులసి పెళ్ళైపోయింది. భర్త ముక్కు మీద పూల రేకు పడితే తినేసింది తులసి. తులసి కళ్ళల్లో కుంకుమ పడితే ఊది తుడిచాడు సత్యం. అంతా బాగానే ఉంది. తులసి సంతోషంగా ఉండటం చూసి తండ్రి సుబ్బారావు మురిసిపోయాడు. వేరే మార్గాలు తొక్కకుండా తాము చూసిన సంబంధం కూతురు చేసుకోవటం, సంతోషంగా ఉండటం కన్నా తండ్రికి తల్లికి ఏం కావాలి? 3 రాత్రులు తులసి కలగన్నట్లుగా మధురంగా గడిచాయి. తులసి అత్తారింటికి వెళ్ళిపోయింది. అత్తగారు రుక్మిణమ్మ కూడా పాపం మృదువైన మనసు. కోడల్ని పల్లెత్తి మాట అనేది కాదు. రాత్రులు సత్యం చేసే అల్లరికి అలసిపోయి తులసి పడుకొని ఉండిపోయినా తానే కొడుక్కి వంట చేసి ఆఫీస్ వేళకి సిద్ధంగా పెట్టేసేది. తులసి అత్తగారి వంక ఆ రోజు చూడలేకపోయేది. పెద్దావిడ నవ్వుకునేది. 1 సంవత్సరం మధురంగా గడిచింది. దంపతులకు సంవత్సరం గడిచినట్టే లేదు. అత్తగారు మనవణ్ణి ఎప్పుడిస్తావు తల్లి అంటే నవ్వేసేది తులసి. కానీ రాను రాను సత్యకి వ్యాపకాలు ఎక్కువై మనిషి బిజీ అయిపోయాడు. ఆఫీస్ పనితో పాటు అతనిలోని రచయిత, నటుడు మౌనంగా ఉండనీయటం లేదు. కథలు, కవితలు, నాటకాలు, మిత్రులు,
జనం మెచ్చుకుంటుంటే రెచ్చిపోవడం సహజమే కదా. కలం దురద, ముఖానికి రంగు. దురద ఒక టాలెంటెడ్ పర్సన్కి ఒక స్టేజ్లో ఒక నయం కాని జబ్బుగా పరిణమిస్తాయి. భర్త పగలు ఆఫీసు, రాత్రి సభలు సమావేశాలు, కవితా గోష్ఠలు అని ఇంటికి ఎప్పుడో వస్తుంటే తులసికి ఏడుపు వస్తుండేది. అలిగి పడుకునేది. సత్యం సత్యభామ ముందు కృష్ణమూర్తిలా ఆమె అలక తీర్చాల్సి వచ్చేది. ఆ రోజు ఎక్స్ట్రా కష్టపడాల్సి వచ్చేది. కష్టపడి ఆ స్థితిలో వచ్చే శబ్దాలు కూడా అతనికి ప్రేక్షకుల చప్పట్లా వినపడుతూ ఉండేవి తప్ప ఇప్పుడు భార్యతో కలుస్తున్నా అనేది ఉండేది కాదు. మరల మర్నాడు మామూలే. ఇవాళ తొందరగా వస్తారుగా అని తులసి అడిగితే ఓకే డార్లింగ్ అని సత్యం అనేవాడు. ఆ రోజు మరింత లేటుగా వచ్చేవాడు. వచ్చినోడు ఇవాళ సాగా నా కవితకి ఎంత మెచ్చుకున్నాడనుకున్నావు? నాకు సన్మానం ఏర్పాట్లు చేస్తారట తెలుసా అనేవాడు. చిరెత్తిపోయే తులసికి. మౌనంగా అటు తిరిగి పడుకునేది. ఆమె మేలుకుంద నిద్రపోయిందో చూడకుండా చెప్తూనే ఉండేవాడు సత్యం. మొగుడు తొందరగా వస్తే తన చేత్తో చేసిన వంట అతని పళ్ళెంలో వడ్డించాలన్న తులసి కోరికే రాను రాను అడి ఆశ అయిపోతున్నది. ఈ మధ్య సత్యం కథ ఊరు దాటుతుంది. నెల్లూరులో రచయితల సమావేశం జరుగుతుందోయ్. నన్ను రమ్మని ఆహ్వానించారు. పోకపోతే బాగుంటుందా అని జవాబు కోసం చూడకుండా తెల్లారి తులసి లేవక ముందు వెళ్ళిపోయేవాడు. మరో రోజు వైజాగ్ వెళ్ళాలోయ్ అనేవాడు. ఒకరోజు ఏడుస్తూ అడిగేసింది. ఎందుకిలా చేస్తున్నారు? ఇంటి దగ్గర ఉంటున్నారా అసలు? ఆదివారాలు కూడా నాతో గడపటం లేదు. నాకు మీరుగాక ఎవరున్నారు? 4 కబుర్లు చెప్పటానికి. అత్తగారితో ఎంతసేపని మాట్లాడను? తోచకపోతే సినిమాకి వెళ్ళవోయ్, లేకుంటే షాపింగ్ చేయి, మీ ఫ్రెండ్స్తో గడుపు. నన్ను అందరూ మెచ్చి అందలం ఎక్కిస్తుంటే నేనే కావాలంటుంటే, నేను లేకుంటే సభ రక్తి కట్టదురా అంటుంటే నేనెలా రాను? పెళ్ళాం దగ్గర కూర్చోవాలంటే బాగుంటుందా? నేను మీరు లేకుండా ఏనాడైనా ఈ వీధి దాటి వెళ్ళానా? సినిమాకి వెళ్ళాలట. సినిమాకి మీరు నిలువెత్తు డబ్బు ఇచ్చి షాపింగ్ చేసుకోమన్నా నాకది మీ వల్లో పడుకొని ముడుచుకొని పడుకోవటం కన్నా గొప్పది కాదు తెలుసా? అయితే ఇవన్నీ మానేసి నీ పక్కలో పడుకోవాలంటున్నావు. సిగ్గేయటం లేదు. నేనెవరి కోసం ఇదంతా చేయటం? రేపు మనకి ఓ పాపో బాబో పుడితే వాడికి ఎన్ని చేయాలి? నేనే కదా అన్నీ చూసుకోవాలి. అర్థం చేసుకో తులసి అన్నాడు సత్యం. చిరుకోపం ఉంది మాటలో. సత్యం ప్రవర్తనలో మార్పు లేదు. తల్లి రుక్మిణమ్మ కూడా చెప్పి చూసింది. పెళ్ళై ఎన్నాళ్ళయిందిరా? తల్లి తండ్రిని వదిలిపెట్టి మన ఇంటికి వచ్చింది. అలా వదిలేసి నీ దారిన నువ్వు తిరగటం ఏమన్నా బాగుందా? అయినా నేనా పెద్దదాన్ని, ఎప్పుడేమవుదు తెలియదు. నాకేదన్నా అయితే ఇంట్లో 2 ఆడవాళ్ళం. అప్పుడెలా చెప్పు? ఆస్పత్రికి తీసుకుపోయే మార్గం ఉండాలా అన్నది. అదేంటమ్మా అలా అంటావు? లోకమేమన్నా గొడ్డుపోయిందా? పిలిస్తే ఇరుగు పొరుగు రారా ఏంటి? మీ అత్త కోడళ్ళొకటై నా బతుకు బస్టాండ్ చేస్తున్నారు. ఎప్పుడు దాన్ని వాటేసుకొని కూర్చోవాలా? తల్లి తండ్రిని వదిలేసి వస్తే అమ్మా దేవుడు నాకేదో విద్య ఇచ్చాడు. జనం మెచ్చుకొని సభల్లో నాటకాల్లో నేనంటే బాగుంటుందంటున్నారు. నేనది వదిలి ఉండలేను. అయినా రోజూ ఉంటాయా ప్రోగ్రాంలు? సీజన్లో కాస్త ఎక్కువ ఉంటాయి. ఓర్చుకోకపోతే ఎలా? పోయిన నెల పట్టుచీర కొనిచ్చా. ఈ నెల దాన్ని హోటల్కి పట్టుకెళ్ళి కావాల్సింది ఆర్డర్ ఇచ్చి తినమన్నాం. వీటన్నిటికీ డబ్బు నేను సంపాదిస్తేనేగా వచ్చాయి. నువ్వన్నా అర్థం చేసుకోమ్మా. అట్లా కాదురా, దానికి నువ్వంటే ప్రాణం. నువ్వు వెళ్ళి 2 రోజులు రాకపోతే అట్టాగే కూర్చుండిపోతుంది. 4 మెతుకులు తినవే అంటే తినదు. ఆయన అక్కడ తిన్నారో లేదో అంటుంది. ఆకలి వేస్తే తినకుండా ఉంటాడా ఏంటి అంటాను. వినదు. అది కాదత్తయ్య, వారంలో 6 రోజులకొకసారి సన్మాన సభ అంటాడు. ఇంకో రోజు కవితా గోష్ఠ అంటాడు. పోనీ ఆదివారం చూద్దామా? ఇవాళ నా ఫ్రెండ్స్తో పార్టీ చేసుకొని ఇవ్వయి అంటాడు. ఒక్క ఏడాదికే నేను మొహం వత్తిపోయా మీ అబ్బాయికి. అసలు సభలేనా ఇంకేదన్నా ఉందా అర్థం కాదు అన్న తులసి. అబ్బా చిరాగ్గా ఉందమ్మా. ఇంకేదన్నా అంటే అర్థమేమిటి దాన్ని? కొన్నాళ్ళు పుట్టింటికి పోయి ఉండమను ఇక్కడ తోచకపోతే అన్నాడు సత్యం. నీకు అర్థం కావటం లేదురా. ప్రేమ ఆప్యాయత దొరికినవాడు అదృష్టవంతుడు. నీకు వద్దని తిరుగుతున్నావు. నేను అది లేనప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటో అన్నది రుక్మిణమ్మ. మగాడు తిరగ్గా చెడ్డాడంటారు కదమ్మా. లోకంలో ఎన్నో వ్యవహారాలు మగవాడిగా చూసుకోవాలి.
ఎల్లుండే నేను జంషెడ్పూర్ పోవాలి. నాటకోత్సవాలున్నాయక్కడ. 10-15 రోజులు పట్టవచ్చు. తులసి బట్టలు సర్దు. దాన్ని కూడా తీసుకెళ్ళరాదు. కాస్త ఊరు చూసినట్లు ఉంటుంది. పెళ్ళయిన తర్వాత ఎక్కడికి తీసుకపోలేదు పాపం అన్నది రుక్మిణమ్మ. చెంకలో పిల్లిలా అదెందుకు? అది ఉంటే నా బుర్ర తినదు. అటు పోయి ఆ గుడి చూద్దాము, ఇటు పోయి ఆ కొండ ఎక్కుదామనదు. ఇక నా పని సంగతి గోవిందా అన్నాడు సత్యం. కోపం నసాలానికి అంటింది తులసికి. కళ్ళు ఎరిపెక్కాయి. ఒక పక్క ఏడుపు వస్తుంది. 15 రోజులే ఆయన లేకుండా. నేను అక్కర్లేదు కదండి అత్తయ్య ఆయనకి. ఏ నాటకాలదో ఎర్రగా బుర్రగా నచ్చి ఉంటాది. నన్ను తీసుకెళ్తే అడ్డు కదా, అందుకే తీసుకెళ్ళడు అన్నది రోషంగా. ఈ అనుమానం కూడా ఉందా నీకు? నా మీద ప్రేమ అంటావ్, ఇదే నా ప్రేమ? నేను అమ్మాయిల వెనుక పడేలా కనపడుతున్నానా? నువ్వుంటే నేనే పని చేసుకోలేకుంటున్నా అన్నాడు సత్యం. సర్లేండి, మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతాను. నేను మా ఊరు వెళ్తానులేండి, పొమ్మన్నారుగా. అత్తయ్య గారి విషయమే ఆలోచిస్తున్నాం. అమ్మ పెద్దనాన్నగారింటికి వెళ్తాదిలే. నువ్వెళ్తే ఒక్కతే ఎలా ఉంటుంది? ఏమ్మా, వెళ్తావా? తనని ఊరెళ్ళకుండా ఉండనివ్వమంటావా నీకు తోడుగా? ఎందుకు తులసిని ఆపటం? నేను పెద్దనాన్నగారింటికి పోతాలే. గంట ప్రయాణం. వాళ్ళని చూసి చాన్నాళ్ళయింది కూడా అన్నది రుక్మిణమ్మ. సరే అని సత్యం స్నానానికి పోయాడు. బట్టలు సర్దుతూ తులసి గొనుక్కుంటూనే ఉంది. తనని తీసుకెళ్లను అనటం ఆమెకి బాధ కలిగించింది. పక్క మీద బానిసల్లా ఉండే మగవాళ్ళు బెడ్రూమ్ బయట అంత అధికారం చూపిస్తారెందుకో అనుకుంది. తన బట్టలు కూడా సర్దేసుకున్నది. మర్నాడు ఉదయమే పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ రోజు మధ్యాహ్నం తల్లిని బస్సు ఎక్కించి ఇంటికి వచ్చాడు. ఇల్లు బావురుమంటుంది. ఇద్దరు ఆడాలేక ఏదో దిగులు ఆవహించింది. మళ్ళీ వెంటనే తనని మెచ్చుకుంటూ చెప్పట్లు, ఆహో ఓహో అని శాలువాలు కప్పటం, ఎంతో కొంత ఆదాయం గుర్తుకు వచ్చింది. ఆ రాత్రి బృందంతో కలిసి జమాషెడాపూర్ వెళ్ళిపోయాడు. కూతురు అకస్మాత్తుగా ఇంటికి రావటం చూసి సుబ్బలక్ష్మి కంగారు పడిపోయింది. ఏమిటే, చెప్ప చేయకుండా ఊడిపడ్డావు? ఏమిటి విషయం? అల్లుడుగారు ఏరి రాలేదా అని అడిగింది. ఆ అల్లుడుగారు లేకుండా గతంలో తులసి ఎప్పుడు రాలేదు మరి. ఆ వచ్చా, రాకూడదా? ఏంటి నీకు ఇబ్బంది? వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా అన్నది చిరుకోపంగా తులసి. ఓసిని, అంత మాట ఎప్పుడన్నానే? రా లోపలికి. ఇప్పటి పిల్లలకి రామా అన్న తప్పే, భీమా అన్న తప్పే అన్న సుబ్బలక్ష్మి కూతుర్ని దగ్గరికి తీసుకుంటూ. ఏమ్మా, అల్లుడు గారు బాగున్నారా? వస్తే బాగుండేది కదమ్మా అన్నాడు సుబ్బారావు చదువుతున్న పుస్తకం మూస్తూ. ఏనుగు అంబారి పట్టుకెళ్ళి కూర్చోబెట్టుకుని మేళ తాళాలతో ఊరేగించుకుంటూ తెచ్చుకోండి. ఆయనకెటు సన్మానాల పిచ్చి ఉందిగా అన్న తులసి. మొగుని ఒక మాట అంటే గయ్యమని నా మొగుడంత చులకనయ్యాడా మీకు అని మీద పడే తులసి ఈ వెటకారం గమనించి ఆశ్చర్యపోయాడు సుబ్బారావు. కాస్త కూలైతే తనే చెప్తుందిలే అనుకుని, అమ్మాయి కాస్త చల్లటి మంచినీళ్ళు ఇవ్వవే సుబ్బు అన్నాడు సుబ్బారావు. అసలే చలితో చస్తుంటే చన్నీళ్ళెవడికి కావాలి? ఫిల్టర్ డికాషన్తో కాఫీ పట్రా తల్లి అన్న తులసి. ఇదిగో ఇప్పుడే తెస్తా, నువ్వు ఆరంగా వెళ్ళి ఫ్రెష్ అవ్వు. ఫిల్టర్ డికాషన్ తీసే ఉంచుతాంగా మన ఇంట్లో అని లోపలికి వెళ్ళిపోయింది సుబ్బలక్ష్మి. గంట తర్వాత ప్రయాణం చికాకు తగ్గాక సత్యం జంషెడ్పూర్ వెళ్ళిన విషయం చెప్పింది తులసి. అయ్యో, అత్తగారికి తోడుగా ఉండలేకపోయావటే? పరాయింటికి పోయి ఉండవలసిన కర్మ ఏమిటి అని దీర్ఘం తీసింది. ఆ వియంకురాలి మీద ప్రేమ తెగ కారిపోతుందిలే. మీ అల్లుడికేమో నేను మొహం మొత్తానట. పుట్టింటికి పోయి కొన్నాళ్ళు ఉండు అని చక్కాపోయాడు. అత్తగారిని ఆయన పెద్దనాన్న ఇంట్లో దింపాడట అన్న తులసి. సర్లే, రెస్ట్ తీసుకో. మొహం మెత్తిందని నీవు చెప్పినా మేం నమ్మలేంలే. అల్లుడు గారు బంగారం. అవును, నేనే ఇత్తడి. మీరు భరించలేక బంగారానికి అతికించి పంపారు మరి అన్న తులసి. తల్లి, అల్లుడిగారు బంగారం అంటుంటే లోపల సంతోషంగానే ఉంది. రోజు భోజనాల దగ్గర మొగుడు స్మరణ. అబ్బా, ఈ గొత్తు వంకాయ కూర ఇలా చేస్తే మీ అల్లుడుగారైతే ఎగరేసుకుని తింటాడు. ఆ దిక్కుమాలిన ఊర్లో మన ఆంధ్ర హోటల్ ఉందో లేదో, ఏం తింటున్నారో ఏంటో అనేది. ఇప్పుడు అన్ని చోట్ల మన తెలుగు హోటల్స్ ఉంటున్నాయి లేవే. ముందు నువ్వు తిను.
వడ్డించి పావుగంట అయింది కంచంలో అన్నది సుబ్బలక్ష్మి. తండ్రి కుర్చీలో పడుకొని పుస్తకం చదువుతూ ఉంటే పక్కనే కూర్చుంది. ఆయనకు కూడా పుస్తకాల పిచ్చి. ఏవేవో రాస్తూనే ఉంటారు. రాస్తూ కూర్చుంటే నేను పక్కన ఉన్నది కూడా తెలియదు. అందరూ తెగ మెచ్చుకున్నారట ఆయన నాన్న. ఆ మధ్య సన్మానం కూడా చేశారు. నేను పోలేదులే అంటుంది. అలాగా అమ్మా, సంతోషం అంటాడు సుబ్బారావు. 4వ రోజు ఏదో మాటల్లో సుబ్బలక్ష్మి గిరి గురించి చెప్పింది. ఆ జానకి మనం కంటికి ఆనలే, హైదరాబాద్ సంబంధం చేసిందాడికి. బాగా ఉన్నోళ్ళట. కానిప్పుడు జానకి, ఆ పిల్ల అదే రత్నప్రభాట దాని పేరు. దానితో ఎన్ని అవస్థలు పడుతుందో. ఆడి మనస్సు కూడా శాంతి లేదు, పిచ్చాల్లా ఉన్నాడు. మొన్న ఆ మధ్య వచ్చాళ్లే మన ఇంటికి, పెళ్ళాన్ని కూడా తెచ్చాడు. అబ్బో, దాని లెవెల్ అది మహానటిలా ఉందనుకో, ఆ మాట తీరు అది అన్న సుబ్బలక్ష్మి. అవునా, మారుతుందేమోలే అని ఊరుకుంది తులసి. 2 రోజుల తర్వాత జానకమ్మ కొడుకుతో తులసిని చూద్దామని వచ్చింది. ఏంటి వదినా, కోడల్ని తీసుకురాలేదే, తులసి వచ్చింది చూసేదిగా అన్నది సుబ్బలక్ష్మి మంచినీళ్లు ఇస్తూ. రమ్మన్నాం, వస్తే కదా తీసుకురావడానికి. ఫ్రెండ్తో మాట్లాడుతా ఉంది, నాకు టైం పడుతుంది, మీరు వెళ్ళండి. ఆమెని మన ఇంటికి రమ్మనండి, చూస్తా అంది. ఇదమ్మా ఆవిడ గారి వరస, ఏరుకోరు తెచ్చుకున్నా కదా, శాస్తి నాకు జరగాల్సిందే అన్న జానకమ్మ. కొత్తలో అలాగే ఉంటారులే, పుట్టింటి దిగులు తీరితే బాగానే ఉంటుందిలే వదినా అని ఓదార్పు వచనాలు చెప్పింది సుబ్బలక్ష్మి. బంగారం లాంటి మన తులసిని వదిలి ఇలా ఊరి మీద పడ్డందుకే ఈ శిక్ష కళ్ళొత్తుకుంటూ అన్న జానకమ్మ. జరిగిందేదో జరిగిపోయిందిగా, దాని గురించి ఎందుకులే వదినా. పద, ఏం కూర వండమంటావి వేళ, చికెన్ తెప్పిస్తానుండు మీ అన్నయ్యతో చెప్పి అన్న సుబ్బలక్ష్మి. భోజనం చేసి గిరి జానకమ్మ వెళ్ళిపోయారు. ఎలా ఉండే బావ ఎలా అయిపోయాడు. లోపలికి పోయిన కళ్ళు, పీకపోయిన బుగ్గలు, మాటల్లో చురుకుతనం తగ్గి నెమ్మదిగా మాట్లాడడం చూస్తే తులసికి జాలి వేసింది. కాలం అన్నిటికీ మార్పు తెస్తుంది బావా. ప్రేమరాహిత్యం నుంచి ప్రేమ, ప్రేమ నుంచి ప్రేమరాహిత్యం పుట్టడం మామూలే. తను కూడా మారుతుంది అని మాత్రం చెప్పగలిగింది. నేను అంత లక్కీ కాదులే తులసి. లక్కీ అయితే నిన్నెందుకు చేజార్చుకుంటాను. పోనీలే, నువ్వన్నా బాగున్నావు, అది చాలు అన్నాడు వెళ్లే ముందు. తర్వాత 15 రోజులు ఎప్పుడు గడుస్తాయా, సత్యం ఎప్పుడు ఇంటికి చేరతాడా అని ఎదురు చూస్తుంది తులసి. కానీ ఆమె ఆశ అడి ఆశ చేస్తూ, మేమిక్కడి నుంచి నేరుగా ముంబై పోతున్నాం. అక్కడ తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఆహ్వానించారు, దానికి కూడా హాజరవ్వాలి అని ఫోన్ చేశాడు సత్యం. అతను ఫోన్ మాట్లాడేటప్పుడు వెనుక ఎవరిదో ఆడగొంతు సత్యం అంటూ ఏదో చెప్పబోవటం, సత్యం ఫోన్ మాట్లాడుతున్నా వస్తున్నా ఆగు అనటం వినిపించింది. తులసికి మూడంతా చెడిపోయింది. ఎవరా అమ్మాయి, ఏకవచన ప్రయోగం ఎందుకు చేసింది? ఇలాంటి సందేహాలు ఆమెని కమ్మేశాయి. ఈ మగవాళ్ళని నమ్మరాదు, రాని తేల్చుకోవాలి ఈ కథ ఏంటో అనుకున్నది. ఆ రోజు నుంచి గిరి వచ్చిపోతున్నాడు. నీతో మాట్లాడుతుంటే కాలం తెలియటం లేదు. దిగులు తగ్గుతుంది తులసి, అందుకే వస్తున్నా. ఏమన్నా కబుర్లు చెప్పు అంటాడు. తన సమస్యతో అతలాకుతలం అవుతున్నా ఎందుకో తులసి బావ కూడా నాలాంటి సమస్యతోనే బాధపడుతున్నాడు అని మాట్లాడేది. చుట్టాలే కాబట్టి తల్లి సుబ్బలక్ష్మి అడ్డు పెట్టేది కాదు. ఒకరోజు బంధువులు ఎవరికో ఒంట్లో బాగోలేక ఆసుపత్రిలో చేరారని కబురు తెలిసిన సుబ్బలక్ష్మి సుబ్బారావు అక్కడికి వెళ్లారు. బాల్కాన్లో నుంచుని తులసికి పక్కనే ఉన్న పార్కులో ఒక జంట సరస సల్లపాలు ఆడుకోవటం, అది చూసి తులసికి భర్తతో పెళ్ళైన కొత్తలో అలాగే పార్కులకు తిరగటం గుర్తుకు వచ్చి వాళ్ళంతా అదో రకమై సలపరంలా అనిపించింది. అటు ఇటు తిరిగి వచ్చి పడుకున్నది. మధురమైన మత్తు ఆలోచనలతో కింద మీద పడుతున్నది. తన భర్త తనని ప్రేమగా దగ్గరికి తీసుకుని ఎన్నాళ్ళయింది, ఎప్పుడు అటు ఇటు తిరగడమే. ఇంతలో తలుపు చెప్పుడైతే వెళ్ళి తలుపు తీసింది. గిరి. ఏంటి, ఎవరూ లేరా? అత్తయ్య మామయ్య అంటూ చూశాడు. లేరు బావా, జగన్నాథం బాబాయికి వంట్లో బాగోలేదంటే ఆసుపత్రిలో చేరారట, చూడటానికి వెళ్లారు అన్న తులసి. ఇద్దరి మధ్య సంభాషణ దొర్లింది. తన విషయం తులసికి చెప్తుంటే తులసి అన్యమనస్కంగా ఉండటం గిరి గమనించాడు. ఏమిటి తులసి, ఏదోలా ఉన్నావు,
ఏదన్నా ప్రాబ్లమా నాతో చెప్పు, పరాయి కాదుగా, కష్టం చెప్పుకుంటే బరువు తగ్గుతుంది అన్నాడు గిరి. ఎందుకు ఆ రోజు తనని తాను తమాయించుకోలేకపోయింది తులసి. ఈ నాటకాల సభలంటూ తిరుగుతూ ఆయన ఇల్లు పట్టించుకోవటం లేదు బావా. ఇందాక ఫోన్ చేశాడు. వెనక అమ్మాయి ఎవరో మాట్లాడుతుంది ఆయనతో. ఆయన అంటూ ఏదో చెప్పేలోపే ఆమెకి దుఃఖం పొర్లుకు వచ్చింది. తల వంచేసి కన్నీళ్లు కారుస్తూ, సారీ బావా, ఏమనుకోకు, నా గొడవ చెప్పాను అంటూ మౌనంగా ఎటో చూస్తూ కూర్చుంది. గిరి పైకి లేచి ఆమెని భుజాలు పట్టి పైకి లేపి ఆమె గడ్డం ఎత్తి, మనమిద్దరం ఒకే పడవ మీద ప్రయాణిస్తున్నాం, ఇద్దరికీ సుఖం లేదు అంటూ ఆమెని హత్తుకున్నాడు. ఏ బలహీనత ఆమెని ప్రతిఘటించనీయలేదో తెలియదు. ఆనాట ఆమె ఫీలింగ్స్ భావని దూరంగా తోసనీయలేదు. మెదడు పొరల్లో ఎన్నాళ్ల నుంచో అణచిపెట్టిన శారీరక వాంఛ, పురుష స్పర్శ ఆమెని ఉన్మత్తతకి గురి చేసింది. అతని పరిస్థితి అదే. అతనెప్పుడు తనని బెడ్రూంలోకి తీసుకువెళ్ళాడో ఆమెకి తెలియదు. కాసేపు వెచ్చని ఊపిరిలు, మధురమైన నిట్టూర్పులు, తమకముతో ఆమె ఆవేశంలో అతను, రతి మన్మధులు రాజ్యం చేశారు ఆ గదిలో. అలసటతో అతను, భావప్రాప్తిలో ఆమె కాసేపు సైలెంట్ అయిపోయారు. గంట తర్వాత గిరి వచ్చి హాల్లో కూర్చున్నాడు. కాసేపటికి తులసి దేహం తేలికపడి ఇహాలోకంలోకి వచ్చింది. ఏం జరిగిందో అప్పుడు ఆమెకి తెలిసి వచ్చింది. నెమ్మదిగా హాల్లోకి వచ్చి, బావా, ఇంత పని చేశావు, బలహీనమైన స్థితిలో ఒంటరిగా ఉన్న నాతో ఇలా ప్రవర్తించవచ్చా అన్నది ఏడుస్తూ. సారీ తులసి, నేను తప్పు చేశానని నాకు తెలుసు. ఆ స్థితిని నేను కంట్రోల్ చేయలేకపోయాను. మనసులో నీ మీద ప్రేమ దానికి కారణం కావచ్చు. ఏమైనా ఇద్దరం తొందరపడ్డాం. ఈ సంఘటన మర్చిపో, ఏమీ జరగలేదనుకో, అంతకన్నా ఏం చేయగలం, లైఫ్ నడవాలి కదా అన్నాడు. తొందరపడ్డాం, అవును తొందరపడ్డాం. నేను కూడా నిన్ను ఆపలేదు. తప్పు చేశాం బావా, నాకు కూడా మదం ఎక్కి నిన్ను ఆపలేదు. నా భర్తకు అన్యాయం చేశాను. నా పాపానికి నిష్కృతి లేదు. ఆయన నన్ను దగ్గరికి తీసుకోకపోతే పోయారు. నా సహనం ఏమైంది అని గదిలో ఓ మూల కూర్చుని తల పట్టుకోసాగింది. ఊరుకో తులసి, అనుకోకుండా జరిగింది. ఇది అత్తయ్య మామయ్య వస్తారేమో, నేను వెళ్తున్నాను, నువ్వు కూడా ఫ్రెష్ అయి కూర్చో అని గిరి వెళ్ళిపోయాడు. తులసికి అంత అయోమయంగా అనిపించింది. ఏ ముఖం పెట్టుకుని అత్తయ్య ముఖం భర్త ముఖం చూడగలుగుతాను, ఎలా ఎలా అని అట్లాగే కాసేపు నేల మీద పొర్లాడింది. బయట ఆటో ఆగిన చెప్పుడు విని చప్పున లేచి బాత్రూంలోకి వెళ్ళిపోయింది. తులసికి అంతా ఆగమ్య గోచరంగా అయిపోయింది. బాత్రూంలో కూర్చుండిపోయి 1,00,000 సార్లు తల గోడకి బాదుకున్నది. కాసింత నిగ్రహం లేని తన మనసును తిట్టుకున్నది. ఇంట్లోకి వచ్చిన సుబ్బారావు, సుబ్బలక్ష్మి ఇంట్లో ఎవరు కనిపించకపోవటంతో తులసి ఎక్కడికి పోయింది అంటూ తర్కించుకున్నారు. సుబ్బలక్ష్మి, ఈ తలుపు కూడా వెయ్యకుండా బాత్రూంకి పోయినట్టుంది అంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది. సుబ్బారావు అలసటగా ఉందని పోయి పడుకున్నాడు. బాత్రూంలోకి పోయిన తులసి ఎంతసేపటికి రాకపోవటంతో సుబ్బలక్ష్మి బాత్రూం దగ్గరికి వచ్చి, తులసి, లోపలున్నావా అని కూడా అడిగింది. తులసి, అవునమ్మా వస్తున్నాను అన్నది. కాసేపటికి బయటికి వచ్చి మౌనంగా తన టవల్ తీసుకుని బాత్రూంలోకి పోయి స్నానం చేసింది. స్నానమయ్యాక బయటికి వచ్చిన తులసితో, బయట తలుపు వేసుకోకుండానే స్నానానికి పోయావు, దొంగలు దూరితే అన్నది. మర్చిపోయాను అన్న తులసి. ఆమె గొంతు మునుపట్ల స్పష్టంగా లేదు. గొంతులో ఏదో వణుకు. దొంగ పడ్డాడు, దోచుకపోయాడు, అది మీకు తెలియదులే అనుకుంది. తులసి వంక చూసిన సుబ్బలక్ష్మి, ఏం అలా ఉన్నావు, వంట్లో బాలేదా అన్నది. ఏం బాగానే ఉందే, కాస్త నీరసం అంతే. తన గదిలోకి పోయింది. చిరాగ్గా ఉంది. తన దేహాన్ని గిరి తాకిన ప్రతి చోట పైన ద్వేహం 10 మార్లు చీకొట్టుకుంది. ఒక పరాయి మగాన్ని తనలో ఎలా ఇముడ్చుకోగలిగింది? అసలు తను తులసేనా? గంటకే వెళ్ళి మళ్ళీ స్నానం చేసింది తులసి. ఏం చేస్తే ఈ మలినం పోతుంది? కూతురు చేష్టాలు తల్లికి కొత్తగా ఉన్నాయి. ఏమిటే, మళ్ళీ స్నానం చేశావు, నెలసరా అని అడిగింది. తులసి ఊకొట్టింది. సరేరా, భోజనం చేద్దువు అన్న తల్లి. కంచంలో అన్నం కోడి గెలికినట్లు గెలికింది. సరిగా తినవే, ఏంటా గెలుకుడు అన్న సుబ్బలక్ష్మి. తన భర్త తనని పట్టించుకోవటం లేదు. తన దేహం పవిత్రత కోల్పోయింది.
అంతా అనుభవించిన మనసు వెకిలిగా నవ్వుతుంది. ఇక ఇక్కడ ఉండరాదు. అమ్మా నాన్నల ముఖం చూడలేను, నటించలేను, తన ఇంటికి వెళ్ళిపోవాలి అని నిశ్చయించుకొని తులసి. అమ్మ, నేను రేపు వెళ్ళిపోతున్నా, ఆయన వస్తారేమో, ఆయన వచ్చేసరికి నేను ఉండాలన్నది. రానియవే, వస్తే కబురు చేస్తాడుగా అన్న తల్లి. లేదు, నేను వెళ్ళిపోవాలి. నాన్న వింటున్నావా అంది తులసి. నీ ఇష్టం, మేము ఆపితే ఆగుతావా తల్లి అన్నాడు సుబ్బారావు. ఈసారన్నా అల్లుడితోరా అన్న సుబ్బలక్ష్మి. మర్నాడే బట్టలు సర్దుకుని బయలుదేరింది తులసి. ముంబాయి ఆ రోజు ఆఖరి సాహిత్య సమావేశం అయిపోయింది. రాగిణీదేవి సత్య దగ్గరికి వచ్చింది. ఆమెది ముంబయే. సత్యం ఆమెకి నచ్చాడు. సంస్కృతి పట్ల పెద్ద గౌరవం లేదామెకి. సిగరెట్టు, మందు, మగవాడు వీటి పట్ల చాదస్తాలు అసలే లేవు. సత్యం గారు ఇవాళ వెళ్ళిపోతారేమో కదా, ఇంకో 2 రోజులు ఉండవచ్చు కదా. ఇప్పటిదాకా వీటితోనే సరిపోయింది. నేను టైర్డ్ అయిపోయా, అలా తిరుగుదాం ముంబైలో అన్నది. ఇప్పటికే చాలా రోజులు గడిచాయి. అమ్మాయి ఎలా ఉందో, వెళ్ళాలి రాగిణి దేవీజీ అన్నాడు సత్యం. వెళ్ళవచ్చులేండి, ఇన్నాళ్ళు ఆగారు కదా, నా కోసం ఉండండి అంటూ సత్యం వీపున ఆనుకుంది రాగిణి. ఎత్తుగా బలంగా ఆమె స్థానాలు సత్యం వీపుకి మెత్తగా తగులుతున్నాయి. ఆ మెత్తదనం సత్యాకి ఇబ్బందిగానే ఉంది. మగవాడు చానాల నుండి స్త్రీకి దూరంగా ఉన్నాడు. రాగిణి, ఇట్ ఈజ్ నాట్ గుడ్, మనం ఇలా చెయ్యరాదు. నువ్వు వివాహితవు, నేను కూడా. నా ఉద్దేశంలో ఒక వివాహిత బంధాన్ని ఒప్పుకున్నాక ఆ బంధం షరతులు జవదారినంతకాలం ఎవరూ తప్పు చేయరాదు. నేను పరాయి స్త్రీని అంగీకరించను, ప్లీజ్ ఏమనుకోవద్దు అన్నాడు సత్యం ఆమె నుంచి దూరంగా జరుగుతూ. రాగిన అతని వంక అదోలా చూస్తూ సిగరెట్ వెలిగించి మరో చేత్తో మందు వంపుకొని సిప్ చేస్తూ, సత్యంజీ, మనసు పడితే తప్పు ఎలా అవుద్ది? మనసు పడింది పొందకపోవటం అశాంతి కలిగించదా? నువ్వు పరిచయమైన కొద్ది రోజులకే నన్ను నీ వైపుకు లాగేశావు. నీ వంటి పద్ధతి కల మగవాణ్ణి చూడలేదు. అయినా ఒక్క రాత్రి దేహాలు కలిస్తే హిమాలయన్స్ కూలిపోతాయా? గాంజెస్ పొంగి పొర్లి మీద పడుతుందా? ఏ కాలంలో ఉన్నావు మ్యాన్? ఒక్క అనుభవం పొందితే తర్వాత నీ దారి నీది, నా దారి నాది. నా స్కోర్ ఎంతో చెప్పనా? వద్దులే, అయినా నా భర్తతో నేను బాగానే ఉన్నానే అన్నది. ఏమో, నాకు నచ్చదు రాగిణి గారు. నా భార్యతో నాకు ఏ కంప్లైంట్ లేదు. ఉత్తమ ఇల్లాల ఆమె. నేనంటే ప్రాణం పెడుతుంది. నాకు ఆమె అంటే ఇష్టం. అలాంటప్పుడు ఈ చిల్లర పనులు అవసరమా ఏంటి? అలా అని మిమ్మల్ని నేను కమెంట్ చెయ్యను. మీ లైఫ్ స్టైల్ మీది. ముంబైలో ఉన్నారు కాబట్టి మీరు అహెడ్ అవర్ టైం. మేమింకా అంత ఎదగలేదు. భర్తగాక మరొక వ్యక్తి ఊహల్లోకి వస్తే మా ఆడోళ్ళు ఆ రోజంతా చికాగ్గా ఉంటారు. తమని తాము తిట్టుకుంటారు. వాళ్ళలా పెరుగుతారు. మగాళ్ళం అందమైన అమ్మాయి కనపడితే అబ్బో ఎంత అందగత్తె అనుకుంటాం. అంతవరకే. కళ్ళు చూసింది మనసు దాకా వస్తే అది పెద్ద ప్రమాద హెచ్చరిక. భార్య చుట్టూ ఉన్న లోకం పిల్లలు తప్పు చేస్తున్నావేమో చూసుకో అని హెచ్చరికగా అన్నట్లు అనిపించింది. మనసు దాకా వచ్చిన దేహాన్ని అక్కడి దాకా వెళ్ళనీయం. అది మా బతుకు అన్నాడు సత్యం. ఓకే సత్యం గారు, మిమ్మల్ని ఇబ్బంది పెడితే క్షమించండి. నిజమే, మా లైఫ్ స్టైల్ వేరు. ఐఎమ్ లివింగ్ హ్యాపీ జర్నీ అని సిగరెటు విసిరి పడేసి వెళ్ళిపోయింది రాగిణి. ఆ రాత్రి డిన్నర్ ఏర్పాటు చేశారు. డాక్టర్ రఘునాథ్ ఆ సాంస్కృతిక సంఘం అధ్యక్షుడి భార్య సులోచనాదేవితో వచ్చాడు. ఆయన చాలా సరదా మనిషి, వయసు 60 పైగా. ఆయన తన భార్య సులోచన్ని వదిలి ఉండలేకపోవటం సత్య గమనించాడు. ఆది దంపతుల్లా కనిపించారు. ఆయన భార్యపై జోకులు వేశారు. సులోచన ఆయన మీద జోకులు వేసింది. ఒకరికొకళ్ళు వాటిని స్పోర్టివ్గా తీసుకున్నారు. సార్, మీరు చాలా బిజీ డాక్టర్. ఇద్దరు చక్కని హాయి అయిన జంట. మీ బిజీలో ఆమెకి ఎలా టైం ఇవ్వగలుగుతున్నారు సార్ అని అడిగాడు తన టేబుల్లోనే కూర్చుని రఘునాథ్తో. ఆమెతో బిజీగా గడపటం ఆ బిజీలో ఒక భాగంగా చూస్తాం. వృత్తికి గౌరవం ఇచ్చినట్టే ఆమెకు గౌరవం ఇస్తాం. ఆమె నా పక్కన లేకుంటే నా పేరు ముందున్న డాక్టర్ టైటిల్ కూడా నాకు అక్కర్లేదనుకుంటాం. జన్మకి ఒక్కరే కదా భార్య. ఆమెను ప్రేమగా చూసుకోకపోతే భర్త అనే బిరుదు ఎందుకు? ఆమెకి రోజులో కొంత టైం కేటాయిస్తాం. ప్రతి రాత్రి వసంత రాత్రిలా ఉండేట్లు చూసుకుంటాం. ఎవరితో చెప్పకు ఫ్రెండ్, ఇప్పుడు కూడా అని పెద్దగా నవ్వాడు రఘునాథ్. పక్కనే ఉన్న సులోచన, సిగ్గు లేకపోతే సరి,
నమ్మకయే సత్యం అన్నది డాక్టర్ వంక మిర్రి చూస్తూ. ఆ చూడ్డంలో సిగ్గు కూడా ఉంది. ఎందుకు నమ్మడు? చూడు ఎలా ఉన్నానో. ఐఆమ్ ఫిజికలీ మెంటలీ ఫిట్. ఏమంటావు సత్యం అన్నాడు రఘునాథ్. నిజమే సార్, మీరింకా కుర్రాళ్ళే. మేం కూడా చాలా మీతో అన్నాడు సత్యం నవ్వుతూ. ఎస్, అలాగే ఉండాలి. వాళ్ళు వంటలో మనల్ని మెప్పించాలి, మనం బెడ్రూమ్లో వాళ్ళని మెప్పించాలి. అంతకన్నా ఏం కావాలయ్యా అని లేచారు రఘునాథ్. అందరూ వెళ్ళిపోయారు. మర్నాడు ప్రయాణం. ఆ రాత్రి సత్యానికి రఘునాథ్ సులోచనల జంట అన్యోన్యత కళ్ళ ముందు మెదిలింది. తను తప్పు చేశాడు, పైగా బంధం అంటూ ఏర్పడ్డాక ఆ బంధం యొక్క షరతులు పాటించాలని రాగింతో లెక్చరర్ ఇచ్చాడు. ఏం షరతులు పాటించాడు తను? ఎప్పుడూ ఆఫీసు, సభలు, సమావేశాలు అని తులసిని పట్టించుకోలేదు. ధర్మేచ కామేచ అర్ధేచ అని మంగళసూత్రం కట్టి వాటికి కట్టుబడ్డాడతను. లేదు, ఆమె మానసిక బాధని లెక్క చేయలేదు తను. తన పేరు, తన డబ్బు, తన టైం అనుకునేవాడు కానీ ఎలా ఉన్నావు తులసి అని అడిగింది లేదు. దగ్గరికి తీసి హత్తుకున్నది లేదు. రఘునాథ్ సులోచన ఆ వయసులో ఎంత ప్రేమగా ఉన్నారు. ఒకరి మీద ఒకరికి ఎంత ఆపేక్ష. ఇలా అనుకునే కొలది సత్యానికి తులసి మీద బెంగ బాగా పెరిగిపోయింది. వెళ్ళి తులసిని దగ్గరికి తీసుకుని క్షమించు తులసి అని అడగాలని అనిపించింది. కుదురుగా ఉండలేకపోయాడు. ఎప్పుడు తెల్లవారి రేపు వస్తుందా అని చూశాడు. మేఘాల్లో తేలి అయినా తులసి ఒడిలో చేరి తన వంకే చూస్తుండిపోవాలనిపించింది. మర్నాడు ఉదయం ట్రైన్ ఎక్కాడు సత్యం. తులసి ఇంటికి చేరింది. అత్తగారిని రమ్మని కబురు చేయాలనిపించలేదు. బ్యాగ్ లోపల పడేసి ఇంత కాఫీ పెట్టుకొని తాగి పడుకుంది. అది ఆమె చేసిన తప్పు. ఒంటరిగా ఉన్నప్పుడు బుర్రలో దయ్యాలు మరింత రెచ్చిపోతాయి. తను స్కూల్కి వెళ్ళిన రోజులు, కాలేజ్కి వెళ్ళిన రోజులు, తనెవరితో అంటిముట్టనట్టు ఇంటి దగ్గర దించిన తన కాలేజీ చేరేదాకా ఎత్తుకపోవటం, మగ పిల్లల్ని దూరంగా పెట్టడం, పెళ్లి గురించి ఊహలు, సత్యంతో పెళ్లి, ఇవన్నీ గుర్తుకు వచ్చాయి. పెళ్ళైన ఏడాది దాకా సత్యం ఎంత ప్రేమ చూపించేవాడు గుర్తుకు వచ్చింది. మరి ఆ తర్వాత ఏమైంది తన బతుక్కి? తనలో లోపమేంటి? తను చేసిన నేరమేంటి? అత్తయ్యకి ఆయనకి సేవలు చేస్తూనే ఉన్నానేం, ప్రేమ పంచుతూనే ఉన్నానేం? అలా నేను మదం పట్టినట్లు ఎందుకు దిగజారిపోయాను? తలుచుకుని తలుచుకుని ఏడవసాగింది. తులసి సత్యం వచ్చేదాకా పుట్టింట్లో ఉండాల్సింది. పలకరించే మనుషులు చుట్టూ ఉండేవారు. తన దేహం తనకి శత్రువు అనిపించేంత స్థితికి ఎవ్వరికి రాకూడదు. ఏం చేయాలి తను? ఈ ఒత్తిడి తట్టుకునే బలం రాను రాను తగ్గిపోతుంది ఆమెలో. ఇంతలో తలుపు చప్పుడైంది. వెళ్ళి తీసింది సత్యం. అతని మనస్సు నిండా తులసి పట్ల ప్రేమ, ఆర్తి. తులసి, ఎప్పుడు వచ్చావు? ఫోన్ చేయలేదే అంటూ దగ్గరికి వచ్చాడు. ఆమెను హత్తుకుని తప్పు చేశా, ఇన్నాళ్ళు నిన్ను సరిగా చూడలేకపోయా అని చెప్పాలని ఉంది అతనికి. దూరంగా ఉండండి అని వెర్రికెక్క పెట్టింది తులసి. ఆమె రూపం, ఆమె చూపులు అతనికి భయం కలిగించాయి. కళ్ళంతా ఎర్రగా ఉన్నాయి. ఒంటరిగా ఉండి మతి భ్రమించిన దాన్లా పిచ్చి చూపులు చూస్తూ ఉంది. అతనికి దూరంగా జరిగి గది మూలకి వెళ్ళి అక్కడ కూర్చుంది. ఇప్పుడు కావలసి వచ్చినా మీకు చేయాల్సిందంతా చేసి జరగాల్సిందంతా జరిగిపోయాక అని మెల్లగా తనలో తను అనుకుంటుంది. ఆ మాటలు సత్యానికి చెబుతున్నట్లుగా లేదు. ఆమెలో మదనాది. మీ ఇష్టమైతే ప్రేమ కారిపోతుంది, లేకుంటే ఎలా ఉన్నావన్న మాట కూడా నోట రాదు కదూ. మేం అలా కాదు. ప్రేమ పెట్టుకుంటే ప్రేమిస్తూనే ఉంటాం. మీరు ఇంకో అమ్మాయితో చెప్పాలని ఉంది, చెప్పలేకపోతూ ఉంది. ఆమెకి చెమటలు పట్టేస్తున్నాయి. ఆ చెమటలు బొట్టిని తుడిపేశాయి. అయ్యో తులసి, అలా ఎందుకు అనుకుంటున్నావు? ఆమె మా కార్యక్రమం చూసిన ఆర్గనైజర్. ఆమెతో నాకు ఎటువంటి రిలేషన్ లేదు, ఫ్రెండ్ అంతే. ఫోన్లో మాట్లాడించనా నీతో అన్నాడు సత్యం. అక్కర్లేదులే, మగవాళ్ళ వేషాలు నాకు తెలియదా? కానీ నేను మాత్రం ఏం చేశాను? అదేగా చేశాను అని ముఖం మోకాలలో పెట్టుకుని ఉండిపోయింది తులసి. సత్యం, నేను చెప్పేది విను. నేను అలాంటి వాణ్ణి కాను. ఇప్పుడేమైంది? ఆమెని పిలిపిస్తాను, నువ్వేం మాట్లాడుదువు అంటూ తులసిని దగ్గరికి తీసుకుపోయాడు. వద్దన్నానా? రాకు, నా దగ్గరికి రాకు మళ్ళీ అరిచింది తులసి. తులసిలా ఎందుకు ప్రవర్తిస్తుందో సత్యానికి అర్థం కాలేదు. వెనక్కి వెళ్ళాడు. తల్లిని పిలిపిస్తే తులసికి నచ్చ చెబుతుందనుకున్నాడు. ఆ రోజు ఇద్దరికే తిండి తిప్పల్లేవు. హోటల్ నుంచి ఏమన్నా తీసుకురానా తులసి అన్నాడు.
మౌనమే సమాధానం. ఇద్దరలాగే ఆ రాత్రి పడుకున్నారు. ఒక అర్ధరాత్రి వేళ ఏమండి ఏమండి అని తులసి గొంతు వినిపించింది. మంచం మీద నుండి లేచి చూస్తే తులసి కింద పడి ఉంది. కళ్ళు తేలిపోయి ఉన్నాయి. చేతులు మర్చి ఉంది తులసి. దిగ్గున దిగి తులసిని వల్లోకి తీసుకున్నాడు. తులసి తులసి అంటున్నాడు. ఏంటలా అయిపోతున్నావు? ఎందుకు? ఏం చేశావు? వంట్లో బాలేదా? హాస్పిటల్కి వెళ్దామా అంటున్నాడు. నన్ను క్షమించండి, తప్పు చేశాను. నేను మీకు తగను. నాకు మీ మీద నమ్మకం లేక కాదు. నా మీద నాకే అసహ్యం వేసి నన్ను దగ్గరికి తీసుకోకండి. ఈ బాధ భరించలేకుండా ఉన్నాను. ఎక్కడికో ఎవరో లాక్కెళ్ళిపోతున్నారు. ఏమండి, నా మీద కోపం వద్దు. ఎప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తాను. కానీ మీరు తాకవలసిన దేహం తన అర్హత కోల్పోయింది. సెలవు. మీరు వేరే పెళ్లి చేసుకోండి. ఆమెను ప్రేమగా చూసుకోండి. అంతే. తులసి కళ్ళు శాశ్వతంగా మూసుకుపోయాయి. మెడ వాలిపోయింది. తులసి, ఎంత పని చేశావు? ప్రాణాలు తీసుకునే తప్పు నేనేం చేశాను? తులసి అని పెద్దగా కేక వేసి స్పృహ కోల్పోయాడు సత్యం. పాత చింతకాయ పచ్చడి. ఈ కాలంలో ఈ పిచ్చి భావన ఏంటి అనుకోవద్దు. మన చుట్టూ చాలామంది ఆడవాళ్ళు వల్లంటే మురికి పడితే ఉతికి ఆరేసుకునే వస్త్రమే కదా అనుకుంటున్నారు. తప్పులు చేస్తూ దేహమే కదా చెడింది, మనసు కాదు కదా అనుకొని సమాధానపడుతున్నారు. ఓ, ఆ కథలతో సినిమాలు తీస్తున్నారు. కొత్త మికిలి సమాజం సృష్టిస్తున్నారు. కాని తులసి అలా అనుకోలేదు. స్త్రీదేహం అంటే ఎవడు పడితే వాడు వాడుకునే మరుగుదొడ్డి కాదు అనుకుంది. మన పూర్వ పురాణ సాధ్వీమణులంతా అదే అనుకున్నారు. మధ్యయుగాల తల్లులు మదం పట్టిన ముస్కురలకు దేహం అందకుండా దాన్ని నాశనం చేసుకున్నారు సతిలో. ఆత్మ శాశ్వతం వారికి తెలుసు. అయినా ఏది తప్పు ఏది ఒప్పు అది ఆ ఆడవాళ్ళ మనసు బట్టి ఉంటుంది. సమాధాన పడతారు. సరికాదు అనుకుంటారా వారి నిర్ణయం. ఎవరు ఎవరిని నిర్దేశించలేరు. నిన్న రోతలా కనపడుతుంది, నేడు వింతలా మురిపిస్తుంది. కన్నవాళ్ళని వదిలి మీ ఇంటికి వచ్చి మీ సేవ చేసి మీ కుటుంబాన్ని నిలిపే భార్య కన్నా గొప్పవారు ఎవరు మీ చుట్టూ లేరు. అనుక్షణం వారిని ప్రేమగా చూసుకోండి. మిమ్మల్ని మీకన్నా ఎక్కువగా ఆమెని ఆదరంగా, గౌరవంగా, ప్రేమగా ఆదరించండి. అప్పుడే గృహం స్వర్గసీమ అవుతుంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.